నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు కేర్ ఆఫ్ కాంచరపాలెం. ఈ ఎపిసోడ్ ఒక థాయ్ గ్యాప్ పేట్రియాన్ స్పాన్సర్డ్ ఎపిసోడ్ అండ్ ఇట్ ఇస్ పవర్డ్ బై శ్రీనివాస్. ఎస్, షౌట్ అవుట్ టు శ్రీనివాస్. ఈ చిత్రం 2018లో రిలీజ్ అయింది అండ్ దీని గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే బాగా పాపులర్ అయింది సినిమా. నేనే ఇప్పుడు ఫ్రెష్గా మొదటిసారి చూసాను ఈ సినిమా, ఎందుకంటే ఇట్స్ పవర్డ్ బై శ్రీనివాస్. అండ్ ఈ చిత్రం మీకు అమెజాన్ ప్రైమ్లో దొరుకుతుంది, తప్పకుండా చూడండి. ఈ చిత్రానికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది, థాయ్ గ్యాప్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రొఫెషనలిజం అవార్డ్. ఎస్, మీ అందరికి తెలుసు ప్రొఫెషనలిజం అంటేనే థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ వస్తుంది. థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ అంటేనే ప్రొఫెషనల్స్. అందుకే ఎక్కడైనా ప్రొఫెషనలిజం చూస్తే ఇట్లా ఫ్లాట్ అయిపోతాను నేను. ఈ చిత్రంలో ఎంతో మంది క్యారెక్టర్లు ఉంటారు, ఎన్నెన్నో రకాల పనులు చేస్తుంటారు, కానీ ది మోస్ట్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఒక ప్రాస్టిట్యూట్ చూపిస్తుంది. దట్ వాజ్ అవాక్, కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ బట్ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఎలాంటి ప్రొఫెషనలిజం అయినా ఎక్కడి నుంచి వచ్చినా థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. బై ద వే, అవార్డ్స్ అంటే గుర్తుకొచ్చింది. మా మొదటి సెగ్మెంట్, మీ ఫేవరెట్ సెగ్మెంట్ ఆఫ్ కోర్స్, అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thaigap, ట్విట్టర్లో @thaigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. కానీ అంతేకాదు, ఇప్పుడు థాయ్ గ్యాప్ డిస్కార్డ్ ఇంకా థాయ్ గ్యాప్ పేట్రియాన్, ఈ రెండిటి లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి, కొట్టి వచ్చేయండి. అంతటితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. కానీ శ్రీనివాస్ ఈ ఎపిసోడ్ని ఎందుకు పవర్ చేశాడు, ఆ కారణాలు కూడా చాలా ప్రొఫెషనల్గా బాత్రూమ్ గోడల మీద బరికాడు. కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో శ్రీనివాస్ ఏం రాశాడంటే, హలో, హౌ ఆర్ యూ? ఫైన్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Just wanted to request you to review this when you have a chance. Care of Kancharapalam. Director Venkatesh Maha. Reason for picking the movie: story, screenplay, direction, completely unexpected climax, acting, hyper-local shooting, etc. Quite a few actors had no experience. He took locals and made them act. I think a few had theatre background, I think. All the actors did a phenomenal job making you believe that they're playing the actual character. Especially loved the Gaddam character. Also, the way the movie was made is a story in itself. Here, an Indian origin female cardiologist sponsored the movie just out of her passion with bare bones budget, and she also played a role. All in all, a wonderful movie. Love your episodes. Hope Brute will be back soon. Srinivas. Samaptam. Ippudu కేర్ ఆఫ్ కంచరపాలెం, అమెజాన్ ప్రైమ్. ఈ చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం. ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో వారాల తర్వాత, ఎన్నో నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఫైనలీ ఒక తెలుగు సినిమా, అందులో ఉన్న స్పాయిలర్ నిజంగా చెప్పేస్తే పంచు తుస్సయ్యే సినిమా దొరికింది మొత్తానికి. వావ్, ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో కాంచరపాలెం అనేది ఇది వైజాగ్లో ఒక ఏరియా, అక్కడే మొత్తం కథ అంతా బేస్డ్ ఉంది. రాజు అనే 49 years old బ్యాచులర్ ఒక ఆఫీస్లో అటెండెంట్. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని ఊరంతా రాజుని సతాయిస్తుంటారు. సుందరం ఒక స్కూల్ బాయ్, వాడి క్లాస్మేట్ అమ్మాయి మీద వాడికి ఒక క్రష్ ఉంటుంది. ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోతుంటాడు వాడు. జోసెఫ్ ఒక ఒక అప్ అండ్ కమింగ్ పొలిటికల్ లీడర్ కింద మసల్ లాగా అప్పుడప్పుడు ఎవరికైనా నాలుగు తగిలించాలంటే అట్లా పనికొచ్చే క్యాండిడేట్ ఉంటాడు జోసెఫ్. ఇంకా గడ్డం అని ఒక మిడిల్ ఏజ్డ్ వైన్ షాపుల్లో పనిచేస్తుంటాడు. ఆ వైన్ షాప్కి వచ్చే ఏకైక అమ్మాయి, ముసుగేసుకొని వచ్చే అమ్మాయి మీద గడ్డం గాడికి క్రష్ ఉంటుంది, అది కూడా వన్ సైడెడ్. ఇంకా ఆ పిల్లోడికి, ఆ ఊత్లో ఉన్న జోసెఫ్కి, మిడిల్ ఏజ్లో ఉన్న గడ్డంకి, ఇంకా సీనియర్ ఏజ్లో ఉన్న రాజుకి, వీళ్ళ చుట్టుపక్కన ఇంకో 30-46 క్యారెక్టర్లు ఉంటారు. అయితే ఇప్పుడు మొత్తానికి ఏంది సంగతి, వీళ్ళందరూ ఉంటే ఏంది? ఈ సినిమా పేరు కేర్ ఆఫ్ కంచరపాలెం అని ఎందుకుంది? ఈ సినిమాలో ఎవరైనా ఇంకెవరికైనా ఉత్తరం రాస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడానికే మీరు చూడాలి
కేర్ ఆఫ్ కంచరపాలెం. సారాంశం సమాప్తం. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్పాయిలర్లతో పాటు దీర్ఘంగా చర్చిద్దాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మన ఇండస్ట్రీలో చూడదగ్గ సినిమాలు ఎప్పుడో అప్పుడు కుంభమేళాలాగా, మహాకుంభలాగా అట్లా ఎప్పుడో అప్పుడు ఒకటి వస్తాయి. అండ్ ఈ పాడ్కాస్ట్ వినేవాళ్లలో సినిమా చూడకుండా వినేవాళ్ళు ఉన్నారు అని నాకు తెలుసు. ఇలాంటి అన్ప్రొఫెషనల్ బిహేవియర్స్ చూపించే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇది వినే ముందు ఒకవేళ సినిమా చూడలేదంటే ఖచ్చితంగా సినిమా చూడండి. ఓకే, ఏమి జన్మము ఏమి జీవనము, ఈ మాటలతో మొదలవుతుంది సినిమా. అండ్ థైగా ప్రొఫెషనల్ లిసనర్స్కి మీకు తెలుసు ఒక సినిమా ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, దాని మీద చాలా పట్టింపు ఉంటుంది మాకు. అండ్ ఈ సినిమా ఎలా అయితే మొదలైందో దానికి నేను ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తాను ప్రొఫెషనలీ. అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఏ స్టూడియో లోగో, మ్యూజిక్ లేదు, ఏమీ లేదు, ఎలాంటి వేరే సౌండ్ లేదు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పోయిన తర్వాత నుంచి ఎన్ని ప్రొడక్షన్ స్టూడియో బ్యానర్లు వచ్చినా ఈ పాటతోనే మొదలవుతుంది సినిమా మెల్లగా. కానీ ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఏ సినిమా మొదలవుతున్నా దాన్ని చూసే ఆడియన్స్ థియేటర్లో వచ్చి కూర్చున్నా, లేదా ఇంట్లో ఫ్యామిలీ ముందు టీవీ ఎదురుగా కూర్చొని చూస్తున్నా, లేదా ఒంటరిగా రూమ్లో ల్యాప్టాప్లోనో ఫోన్లోనో సిస్టంలోనో ఓటీటీలో చూస్తున్నా, సినిమా మొదలయ్యే టైంలో ఈ ఆడియన్స్ ఎక్కడ ఉన్నా కానీ ఏదో ఒక రకంగా మెస్సులతోనే ఉంటారు. సీటుకు వచ్చి కూర్చోవడంలోనో, లేకపోతే అప్పుడే తినడానికి కూర్చుంటారు కాబట్టి అందరు ఇట్లా గిన్నెలు పెడుతుంటారు, ఠంగ్ 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 అని. ఉప్పు తీసుకోరా, పచ్చడి తీసుకోరా, ఇట్లాంటివి నడుస్తుంటాయి. మనం ఒంటరిగా చూస్తున్నా కూడా అది స్టార్ట్ అవుతున్నప్పుడు మనం కూడా ఏదో పనిలో ఉంటాం సెటిల్ అవ్వడానికి. రైట్, ఇది తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, ఏదో ఒక మెసలడం అనేది ఉంటూనే ఉంటుంది. అందువల్లనే యావరేజ్గా మనం చూసే టీఎఫ్ఐ సినిమాలు ఎట్లా అయితే ఇట్లా అడ్డంగా ఇట్లా స్టార్ట్ అయిపోతాయో అట్లా కాకుండా ఒక సినిమా స్టార్ట్ అవడం అనేది ప్రేక్షకుల్ని లోపలికి లాగడానికి, ఆ ఇమర్జన్ తెప్పించడానికి కొంచెం టైం తీసుకోవాలి. ఎంత వీలైతే అంత టైం తీసుకోవాలి. ఇందులో ఎట్లా చేశారు, సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ తర్వాత నుంచే స్టార్ట్ అయింది ఆ పాట. అది సినిమా టైటిల్స్ అయ్యేదాకా అదే పాట నడుస్తుంది. సో నో ఇంటరప్షన్స్. ఇదే ఒకవేళ ఎక్కువ చేస్తున్నారు అని అనిపిస్తే ఎవరికైనా, కొంతమంది క్లాసికల్ డైరెక్టర్స్ ఉండే, స్టాన్లీ క్యూబ్రిక్ అయినా, డేవిడ్ లీన్ అయినా, రిడ్లీ స్కాట్ అయినా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ డైరెక్టర్స్ కట్లో చేశాడు. సినిమా స్టార్ట్ అయ్యే ముందు, టైటిల్స్ వచ్చే ముందు బ్లాంక్ స్క్రీన్ మీద జస్ట్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు ఒక 5 minutes. దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంటర్వెల్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వాలో అక్కడ కూడా ఒక 2-3 నిమిషాలు వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు. సో దాట్ అందరూ బయటికి వెళ్ళి ఓపెన్ బాత్రూమ్ చేసుకొని వచ్చిన వాళ్ళు, లేకపోతే పాప్కార్న్ తెచ్చుకొని కూర్చున్న వాళ్ళు, వీళ్ళందరూ మెసలడం అంతా అయిపోతుంది. మళ్ళీ సెటిల్ అయ్యాక అప్పుడు స్టార్ట్ చేద్దాం పద్ధతిగా, ప్రొఫెషనల్గా అనే ఉద్దేశం ఉండే. ఏ చిత్రాల్లో కనిపించాయి అంటే లారెన్స్ ఆఫ్ అరేబియా థియేట్రికల్ కట్, ఇదే ఫాలో అయ్యారు. 2001 స్పేస్ ఆడిసీ థియేట్రికల్, ఇదే ఫాలో అయ్యారు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ముందు చెప్పినట్టే డైరెక్టర్స్ కట్, ఇదే ఫాలో అయ్యారు. ఇలా చాలా క్లాసిక్ సినిమాల్లో ఫాలో అయ్యారు. దాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఇది ఈ కాలంలో మన టిక్టాక్ జనరేషన్లో ఇట్లా వేస్తే ఇంకా స్క్రీన్ చింపేస్తారో ఏమని భయపడుతుండొచ్చు, అది సహజమే. అందుకే అట్లీస్ట్ కనీసం ఇట్లా ఈ సినిమాలో చేసినట్టు దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఇదే, ఇమర్షన్. అండ్ కమింగ్ బ్యాక్ టు కేర్ ఆఫ్ కంచరపాలెం, ఆ పాటనే కాదు, ఆ పాటలో ఉన్న లిరిక్సే కాదు, అందులో ఉన్న మ్యూజికే కాకుండా మొదలుగా చూసే చిత్రాలు కూడా అప్పుడే ఇట్లా పొద్దునే సన్ రైజ్ అవగానే మెల్లగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడు డైరెక్టర్. ఎక్కడున్నావు, ఆ చోటలో ఎలాంటి వాళ్ళున్నారు, అండ్ సాధారణంగా ఆన్ యావరేజ్ ప్రతిరోజు పొద్దున ఈ చోటలో ఎలా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మనం చూస్తున్నామో మార్నింగ్ యాక్టివిటీ, ఇట్స్ ఆబ్వియస్ దట్ ప్రతిరోజు ఈ చోటలో అలానే ఉంటుంది. వీళ్ళందరికీ ఒక సెట్ రొటీన్ ఉంది. సో అందరూ అదే చేస్తుంటారు. సో మెల్లమెల్లగా మెయిన్ క్యారెక్టర్స్ మీదనే ఫోకస్ చేయకుండా ర్యాండమ్ ఎక్స్ట్రాస్ ఏం చేస్తున్నారు పొద్దునే, ఆ మొత్తం ప్లేస్ది, ఆ మొత్తం ఏరియాది ఒక వైబ్ అందుతుంది ఆడియన్స్కి. సో సినిమా స్టార్ట్ అవుతూనే ఆ వరల్డ్ సెట్టింగ్ అనేది చాలా నీట్గా అయిపోయింది. మళ్ళీ సినిమా మొదలవడం ఉదయంతో మొదలవుతుంది, సినిమాని కట్టేయడం రాత్రికి కట్టేస్తారు, అది కూడా ఉంది. 2 నిమిషాలు కూడా చూడాల్సిన అవసరం లేదు. సినిమా 2 నిమిషాల లోపలే అర్థమైపోతుంది వీళ్ళ దగ్గర బడ్జెటే లేదు అసలు అని. కానీ చూపించే విధానం, ఎలా మొదలెడుతున్నారు, ఎలా కట్టేస్తున్నారు,
ఈ చూపించే విధానంలోనే క్లియర్ కట్ అర్థమైపోతుంది. బడ్జెట్ లోతుల్లో ఉన్న ఆలోచన మాత్రం పెంట్ హౌస్లో ఉంది. నేనైతే ఐ వాజ్ హైలీ ఇంప్రెస్డ్. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో, ఎలా దీన్ని ఎండ్ చేశారో, ఇట్ వాజ్ రియలీ గుడ్. కానీ దీని పేరు కేర్ ఆఫ్ కంచరపాలెం అని ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్. అంటే పిల్లల్ని పెంచాలంటే ఒక ఊరంతా పడుతుంది అన్నట్టు. జస్ట్ తల్లిదండ్రులతోనే అవ్వదు పని. పక్కింటోళ్ళు, చుట్టాళ్ళు, స్కూల్లో టీచర్స్, దోస్తులు, ఇంకా అలా 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 గుడ్ ఇన్ఫ్లుయెన్సెస్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని కలిపి పులిహోర కలిపితే ఇందులో రాజు ఇంకా ఆ మేడం వీళ్ళిద్దరు కలిసి ఆ సింహాచలం గుడికి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ వీళ్ళిద్దరిది ఒక సీన్ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అబ్బే నాకు దేవుడి మీద అట్లాంటి నమ్మకాలేం లేవండి, నేను మనుషుల్ని నమ్ముతాను, నా లైఫ్ అంతా నాకు హెల్ప్ చేసింది వాళ్లే అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. అట్లా ఊర్లో ఉన్న బార్బరు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇచ్చేశాడు, ఇంటి ఓనరు రెంట్ లేట్ అయితే కూడా ఏం అనలేదు, జాబ్ ఇప్పించింది కూడా ఒక ఫ్రెండ్, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు సింపుల్గా. అండ్ ఆ లైన్ డెలివరీ కూడా చాలా క్యాజువల్గా అయిపోతుంది. ఆ సీన్ ఓ పెద్ద దాని మీద స్ట్రెస్ పెట్టి అండర్లైన్ అట్లాంటిది ఏమి లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అయినా ఏమీ లేదు. వెన్ ఇన్ ఫ్యాక్ట్ ఈ మొత్తం సినిమాది ఎసెన్స్, దాని పేరు కేర్ ఆఫ్ కంచరపాలెం ఎందుకు పెట్టారు అనేది ఆ సీన్లో ఉంది. సో ఒక విధంగా చూస్తే దట్ వాజ్ మేబీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ ఆఫ్ ద మూవీ. కానీ ఫస్ట్ టైం చూసేటప్పుడు ఎలాంటి హింట్ కూడా, ఎలాంటి వాసన డెన్వర్ కూడా తగలనివ్వలేదు డైరెక్టర్. మిగతా సినిమా ఎంతైతే ఇట్లా క్యాజువల్గా ఒక ఆర్ట్ ఫిలిం లాగా ఓకే వీళ్ళు ఇది మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అది మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ వీళ్ళు ఇది మాట్లాడుకుంటున్నారు, అలా 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 పోతుంది సినిమా అన్నట్టు ఎట్లయితే ఉండనో ఆ సీన్ కూడా అట్లానే వచ్చి ఇట్లా పోయింది అంతే. కానీ ఎప్పుడైతే లాస్ట్లో తెలుస్తుందో మొత్తానికి ఆ సుందరమైన, ఆ జోసెఫ్ అయినా, ఆ గడ్డమైన, ఈ రాజు అయినా ఇదంతా ఒకటే అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు దాని ఎఫెక్ట్ తగులుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మొదటిసారి చూసినప్పుడు ఆ ఫైనల్ సీన్ దాకా ఏదో ఒక హోల్సమ్, అ డే ఇన్ ద లైఫ్, అ స్లైస్ ఆఫ్ లైఫ్ అన్నట్టు ఒక సినిమా చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫైనల్ సీన్ అయిన తర్వాత ఓ లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ ఇలా యాడ్ అయ్యి తగులుతుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడితో ఆగిపోదు. రెండోసారి చూసినప్పుడు ఆ గుడి సీన్ మళ్ళీ చూసినప్పుడు ఆ వేరే ఫీలింగ్ మళ్ళీ తగులుతుంది. అంటే వన్ టైం వాచ్ లోనే అయ్యే సినిమా కాదు ఇది. దీని ఎంజాయ్మెంట్ అనేది కనీసం మినిమం 2 times దాకా లాగాడు డైరెక్టర్. ఇదే ఒక యావరేజ్ సినిమా అయ్యుంటే, ఒక లెస్సర్ సినిమా అయ్యుంటే, గుడిలో ఆ సీను రాజు చెప్తున్నప్పుడు ఒక నెత్తి మీద బాధే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా పెట్టేవాళ్ళు, ఎంఫసైజ్ చేయడానికి, అండర్లైన్ చేయడానికి. ఇదిగో నువ్వు చూస్తున్నావే, ఇది ఇది అసలు మ్యాటర్, ఇది అసలు నువ్వు ఒక ఆడియన్స్వి, నీకు ఎలాగో బుర్ర లేదు, నీకు నేను నోరు తెరిచి ముద్ద కలిపి నోట్లో ముద్ద కుక్కాలి కాబట్టి నీకు ఇట్లా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నీకు అర్థం కాదు, నూక పప్పు శుద్ధవి, నూక దద్దమవి. ఈ యాటిట్యూడ్ కనిపిస్తుంది యావరేజ్ సినిమాల్లో, లెస్సర్ సినిమాల్లో. ఇంకో విధంగా ఎట్లుండేది ఇమాజిన్ చేయండి, ఈ సినిమా మొదలవుతూనే ఎగ్జాక్ట్ ఎట్లయితే ఇది స్టార్ట్ అయిందో అలానే స్టార్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే రాజు మొదటిసారి ఇట్లా పరిచయం అవుతాడో స్క్రీన్ మీద, ఇమాజిన్ చేయండి ఒక వాయిస్ ఓవర్ నరేషన్ స్టార్ట్ అవుతుంది. నా పేరు రాజు, నాకు 49 ఏళ్ళు, కానీ ఇంకా పెళ్లి కాలేదు అని ఇట్లా ఒక నారేషన్ స్టార్ట్ అయ్యి ఆ బండారం అంతా ముందే వాడు చెప్పేస్తే నోట్లో కుక్కినట్టు మళ్ళీ ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేది ఒక ఆడియన్స్గా. అందుకే వాయిస్ ఓవర్ నారేషన్ అనగానే ఇట్లా మార్కులు పోతుంటాయి రివ్యూలో. అన్లెస్ ఆఫ్ కోర్స్ దాన్ని క్రియేటివ్గా, స్టైలిష్గా వాడారు అంటే అది వేరే విషయం. కానీ ఇట్లానే రొట్ట ముద్ద కలిపి నోట్లో కుక్కినట్టు చెప్తే మొత్తం సినిమా వాల్యూ తీస్తుంది అలాంటి నారేషన్. దాని అర్థం ఏమొస్తుంది అంటే చూపించే, లేకపోతే చూపించి తెలియజేసే టాలెంట్ లేదు కాబట్టి, అంత స్కిల్ లేదు కాబట్టి, లేదా నీ ఆడియన్స్ మీద మహా చిన్న చూపు ఉంటే గానీ అలా చేస్తారు. నేనైతే ఇది చూసినప్పుడు వీళ్ళందరూ వేరే వేరే అనే అనుకున్నాను. సుందరం, జోసెఫ్, గడ్డం, రాజు. సో సినిమా పోతా కొద్దీ నాకు అర్థం కావట్లేదు వీళ్ళందరూ ఇట్లానే సెపరేట్గా ఉంటాయా వీళ్ళ కథలు, లేదా ఈ టెంప్లెట్లో నేను ముందు చూసిన స్పానిష్ సినిమాల్లో అయినా కానీ, ఇంగ్లీష్ సినిమాలైనా కానీ ఏదో ఒక పాయింట్లో వీళ్ళందరూ ఒక దగ్గర చేరుకుంటారు, ఒక దగ్గర కలుసుకుంటారు, అట్లా చూపిస్తాడా? నా మైండ్ అంతా ఆ ట్రాక్లోనే ఉండే, ఎలా చేయదలుచుకున్నాడు దీన్ని అని చెప్పి. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ ఒకడే అనేది ఎప్పుడైతే రివీల్ అవుతుందో ఐ కుడ్ రియలీ అప్రిషియేట్ ఆ స్టోరీలో ఎంతైతే వర్క్ చేశారో అండ్ ఆ స్క్రీన్ ప్లేలో కూడా ఎంత కేర్ తీసుకున్నారో అది క్లియర్గా ఉండే. సినిమాటోగ్రఫీకి వస్తే ఇప్పుడు మామూలుగా సినిమాటోగ్రఫీ అనగానే జంధ్యాల అహనా పెళ్ళంట,
లేకపోతే కె బాలచంద్ర రుద్రవీణ, లేకపోతే క్షణాక్షణంలో ఉన్న కెమెరా వర్క్. కోర్స్ నేను డిఓపి పేర్లు చెప్పట్లేదు, డైరెక్టర్ పేర్లు చెప్తున్నా. కానీ ఈ సినిమాల్లో చూస్తే మనకి కథలో ఎంతైతే ఉంటుందో, డైలాగ్స్ లో ఎంతైతే ఉంటుందో, స్క్రీన్ ప్లేలో ఎంతైతే ఉంటుందో, కెమెరా వర్క్ లో కూడా అంతే కనిపిస్తుంది, లేకపోతే దానికంటే మించి కూడా కనిపించవచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ అంటే మొన్న చేసిన స్పాన్సర్డ్ ఎపిసోడ్ శ్రీవారికి ప్రేమలేఖ కూడా, జంధ్యాల, ఈ ఏదైతే సినిమాలు చెప్పానో పేర్లు, ఈ అన్ని ఎపిసోడ్స్ మేము చేసాము, తప్పకుండా వినండి అండ్ ఆ సినిమాలు చూడండి కూడా. కానీ ఈ సినిమాల్లో చూడ్డానికి బ్లాకింగ్ అనిపిస్తుంది, యాంగిల్స్ కనిపిస్తాయి, ఫోర్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, ఆ కంపోజిషన్ లో ఒక ఆర్ట్ కనిపిస్తుంది, ఫ్రేమింగ్ లో ఒక ఆర్ట్ కనిపిస్తుంది. ఇది ఒక కేటగిరీ ఆఫ్ సినిమాలు ఇవి. ఈ కేర్ ఆఫ్ కాంచరపాలెం లాంటి సినిమాల దగ్గరకు వస్తే మనకు ఆబ్వియస్ గా తెలిసిపోతుంది బడ్జెట్ విషయం ఏంటి అనేది. సో ఈ సినిమాలో అలాంటి వాటి కోసం చూడడం న్యాయం కాదు, చాలా లిమిటెడ్ బడ్జెట్. సో ఇలాంటి సినిమాల్లో వీటిని జడ్జ్ చేయాలన్నా, వీటిని రివ్యూ చేయాలన్నా, ఓకే నీకు విజువల్ గా ఎలాగో ఒక బ్లాకర్ ఉన్నది, ఒక డిసడ్వాంటేజ్ ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి సినిమాలు వర్క్ అవ్వాలంటే ఆ రానెస్ అనేది తగలాలి. డైలాగ్లో అయినా కానీ, క్యారెక్టర్స్లో అయినా కానీ, స్టోరీలో, స్క్రీన్ ప్లేలో అవి ఇంకా కొంచెం గట్టిగా తగులితే అప్పుడు ఆడియన్స్ అంత పట్టించుకోరు. కెమెరా వర్క్ ఎంత జింగ్ బ్యాంగ్ ఉన్నది, ఎంత బడ్జెట్ ఉన్నది, ఊరికే స్విట్జర్లాండ్ పోయి వస్తున్నారా లేదా, ఇవన్నీ ఎవడు పట్టించుకోడు. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది చేయాలి ఇలాంటి లో బడ్జెట్ సినిమాలు. అండ్ ఈ సినిమా అయితే పుష్కలంగా చేసింది, అయినా కానీ సినిమాటోగ్రఫీలో తక్కువ పడలేదు. ఎస్, ఓ కంపోజిషన్లో ఒక ఆర్ట్ ఫామ్ లాగా అట్లా ఏం లేకుండే, కానీ ఎంతైతే ఉండనో అది బాగా తీశారు. అండ్ నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే కెమెరా మూవ్మెంట్లో ఆర్ ద ల్యాక్ ఆఫ్ కెమెరా మూవ్మెంట్. ఇది ప్లాన్ చేశారా, లేకపోతే బడ్జెట్ ఎలాగో లేదు కాబట్టి ఎక్కువ తిప్పుడులు, తిరగడాలు, కెమెరాతో డ్రోన్లు పెట్టడాలు, ఇట్లాంటి షోకులు ఏం లేవు కాబట్టి మనకి ఎంతైతే సీన్ ఉందో అందులో మనం మూసుకొని చేద్దామని అట్లా చేశారా నాకు తెలీదు. కానీ ఈ సినిమాలో చాలా వరకు స్టేషనరీ షాట్స్ ఉండే. జస్ట్ కెమెరా ఉన్నది ఒక స్టాండ్ మీద, ఆ స్టాండ్కి నాగార్జున సిమెంట్ కొట్టేసారి కింద, కెమెరా కదలట్లేదు, కదిలేదల్లా వీళ్ళే క్యారెక్టర్స్, ప్రపంచం కదులుతున్నది, కెమెరా అక్కడే ఉన్నది. అండ్ ఇది మజ్బూరీతో చేశారా లేదా ఒక కాన్షియస్ చాయిస్ లాగా చేశారా, ఐ డోంట్ నో, బట్ నాకైతే నచ్చింది. ఎందుకంటే కెమెరా ఎంతైతే స్టేషనరీ ఉంటుందో ఆ సీన్ని, అందులో ఉన్న ఎలిమెంట్స్ని, ఆ యాక్టర్స్ని, క్యారెక్టర్స్ని కొంచెం బాగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఆ సీన్ని ఇంకా కొంచెం బాగా మింగినట్టు అనిపిస్తుంది. లేకపోతే అది జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా చక్ 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 అని ఫాస్ట్ కట్స్ వచ్చేస్తే చాలా చూస్తున్నట్టు ఉంటుంది, కానీ పూర్తిగా సరిగ్గా పద్ధతిగా ప్రొఫెషనల్గా ఒక్కటి కూడా చూస్తున్నట్టు అనిపించదు. సో ఆ విధంగా నాకు ఇందులో కెమెరా వర్క్ చాలా నచ్చింది. ఎక్కువ స్టేషనరీ షాట్సే పెట్టేశారు అండ్ మొత్తం ఆ యాక్టర్ల మీద వదిలేశారు, అది ఇంకో పాజిటివ్ నాకు. ఇంకా యాక్టింగ్కి వస్తే ఈ సినిమాలో అక్రాస్ ద బోర్డ్ నాకు అందరూ నచ్చారు యాక్టర్స్. అందులో మళ్ళీ చాలా వరకు ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రొఫెషనల్స్ కూడా కాదంట, చాలా మంది అక్కడ లోకల్స్లోనే వాడేసుకున్నారంట డైరెక్టర్. కానీ దానివల్ల ఒకలాంటి ఆథెంటిసిటీ వచ్చింది, ఒక మెలోడ్రామాటిక్ సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు, చాలా రియలిస్టిక్గా ఉన్నట్టు అనిపించింది. ఇదే ఎఫెక్ట్ సిటీ ఆఫ్ గాడ్ అని ఒక బ్రెజిలియన్ మూవీ ఉంది, అందులో కూడా ఇట్లానే అవుతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు యాక్టర్స్ని అదే ఊర్ల నుంచి తీసుకొని చేపించారు. అండ్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ యుల్ ఎవర్ సీ. అది ఒకవేళ ఎవరైనా చూడలేదంటే సిటీ ఆఫ్ గాడ్ తప్పకుండా చూడండి. సో యాక్టింగ్లో అక్రాస్ ద బోర్డ్ అందరూ నచ్చారు. రాజు, గడ్డం, జోసెఫ్, సలీమా, భార్గవి, ఆ స్కూల్లో ఉన్న మ్యాథ్స్ టీచర్ కూడా, పిల్లలు, అఫ్ కోర్స్ విగ్రహాలు చేసే రామ్మూర్తి, ఇంకా జిమ్ని నడిపే అమ్మోరు, అందరూ. అండ్ సాధారణంగా మనం థైగా పాడ్కాస్ట్లో చెప్పుకున్నట్టే అక్రాస్ ద బోర్డ్ యాక్టర్స్ బాగా చేసినట్టు అనిపించినా, చండాలంగా చేసినట్టు అనిపించినా, అఫ్ కోర్స్ యాక్టర్స్ ది రెస్పాన్సిబిలిటీ అది. బట్ ఇలా అక్రాస్ ద బోర్డ్ ఒకటే సెంటిమెంట్ ఉంటే అది డైరెక్టర్కి కూడా క్రెడిట్ వెళ్ళాలి. అండ్ వీళ్ళందరిలో నాకు ఒక స్పెషల్ మెన్షన్ ఉంది యాక్టర్స్. స్పెషల్ మెన్షన్ అంటే బెస్ట్ యాక్టర్ అనట్లేదు, చాలా మంది కళ్ళల్లో ఈ యాక్టర్ అలా కనిపించకుండా పోతాడేమో, కానీ నాకైతే పర్సనల్గా హీ స్టూడ్ అవుట్ అ లిటిల్ బిట్. ఎవరు అంటే రాజు తాగుడు గ్యాంగ్లో ఒక సైకిల్ రిపేర్ చేసేవాడు ఉంటాడు కదా, ఖాకీ చొక్కా, ఖాకీ చెడ్డీ వేసుకొని పాటలు పాడుతుంటాడు వాళ్ళ గ్యాంగ్లో, దట్ గాయ్. చూడ్డానికి కొంచెం ఓరియంటల్ ఫీచర్స్, నార్త్ ఈస్ట్ ఫీచర్స్ ఉంటాయి, దట్ గాయ్. అతను స్పెషల్ మెన్షన్ నాకైతే. కానీ యాక్టర్స్లో కూడా పిక్ చేయాలి అంటే నాకు ఈ రాజు క్యారెక్టర్స్ అందరూ, రాజు చేసిన యాక్టరు, గడ్డం చేసిన యాక్టరు, ఇంకా జోసెఫ్ చేసిన యాక్టర్, వీళ్ళు ముగ్గురు అయితే నాకు దే వర్ స్టాండింగ్ అవుట్. అందరూ బాగా చేశారు, కానీ వీళ్ళు ముగ్గురిది ఇంకా చాలా ఇంప్రెసివ్ ఉండే. ఇంకా క్యారెక్టర్సా, ఎంతమంది క్యారెక్టర్స్ అయినా ఫెటీగా అన్నట్టు అనిపించలేదు ఈ సినిమాలో. అబ్బా ఇంకెంతమంది వస్తున్నారా అని
ఎలా అయితే టక్ జగదీష్లో అనిపించిందో, హే వినండి ఆ ఎపిసోడ్ తప్పకుండా వినండి. ఇంకా వేరే వేరే సినిమాలు కూడా ఉన్నాయి. స్టాండర్డ్ TFI సినిమాల్లో 36 క్యారెక్టర్లు వస్తారు. అక్కడ అనిపిస్తుంది ఫెటీగ్, అబ్బా ఇంకా సాలరా బాబు ఇంకెంతమంది అని. కానీ ఇందులో అనిపించలేదు ఎందుకో. ఆ రామ్మూర్తికి, ఆ విగ్రహాలు చేసే రామ్మూర్తికి ఇంకా తన భార్యకి ఉన్న డైనామిక్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ అది బాగుండే. ఇంకా రాజు డ్రింకింగ్ బడీస్ ఎవరైతే ఉంటారో రోజు రాత్రి సెట్టింగ్ వేస్తారు, వాళ్ళ డైనామిక్ బాగుండే చూడ్డానికి. రాజు ఇంకా మేడం పనిచేసే ఆఫీస్లో లంచ్ టైంలో వేరే కలీగ్స్తో కూర్చొని వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో అవి కూడా చాలా నమ్మగలిగేటట్టుండే. ఆ డైలాగ్స్ చాలా బిలీవబుల్ ఉండే. సో అది డైలాగ్స్ది కూడా ఒక పాజిటివ్ యాక్చువల్గా. ఎంత సింపుల్గా మెయింటైన్ చేశారో డైలాగ్స్. ఎక్కడ కూడా ఓ క్రియేటివిటీ ఉద్ధరించేద్దామని పిండి పిస్కి మాటల్ని ఎక్కడ కూడా చేయి జారనివ్వలేదు అసలు. ఆ లొకేషన్, ఆ వరల్డ్ ఎంతైతే గ్రౌండెడ్ ఉన్నదో డైలాగ్స్ కూడా అంతే గ్రౌండెడ్ ఉండే త్రూ అవుట్. సో డైలాగ్స్ది కూడా ఒక పాజిటివ్ నాకు. అది కాకుండా కొన్ని సీన్స్ ఉండే నాకు, ఎస్పెషలీ జస్ట్ యాజ్ అ సీన్ సెపరేట్గా తీసి పెడితే అవి కొన్ని స్టాండ్ అవుట్ అయినాయి. ఇది యాజ్ అ సీన్ కూడా చెప్తున్నాను అండ్ రైటింగ్ పరంగా కూడా చెప్తున్నాను. సలీమా గడ్డంకి ఏవైతే షరతులు పెడుతుందో ఇది కన్వెన్షనల్ సినిమాల్లో చూడ్డానికి దొరకదు ఇది. ఎందుకంటే ఒక యావరేజ్ సినిమా, ఒక కన్వెన్షనల్ సినిమా అయితే ఒక ప్రాస్టిట్యూట్ని ఉద్ధరించడానికి వీడెవడో మంచోడు వస్తున్నాడు ఆ పాయింట్ దాకా రాయగానే చప్పట్లు కొట్టేసుకుంటారు, ఇట్లా ప్యాట్స్ ఆన్ ద బ్యాక్ ఇచ్చేసుకుంటారు. కానీ ఇందులో ఆ షరతుల్ని ఎంత రీజనబుల్ అనొచ్చు, ఎంతైతే ఇట్ మేడ్ సెన్స్ యాక్చువల్లీ. ఏవైతే షరతులు పెడుతుందో, ఎస్పెషల్లీ మీ దోస్తులను తీసుకెళ్లి పరిచయం చేయాలని ఏదైతే అంటుందో, దట్ వాజ్ అ స్టెప్ ఎక్స్ట్రా. అది ఇది కూడా యావరేజ్ సినిమాల్లో ఇక్కడ దాకా రారు ఎవరు, అవసరం అనిపించదు. ఎందుకంటే ప్రాస్టిట్యూట్ నేను ఉద్ధరించేస్తున్నా, నేను సినిమా ఒక మంచోడి చేత అయిపోయింది, అక్కడే పడిపోతారు జనాలు అనుకొని వెళ్ళిపోతారు. ఈ పాయింట్ దాకా రావడం ఈజ్ అ స్టెప్ ఎక్స్ట్రా అండ్ దట్ ఐ అప్రిషియేట్. ఇంకోటి, ఆ మేడం, రాధా మేడం ఇంకా తన కూతురుతో ఒక సీన్ ఉంటుంది. ఆమె అంటది, వాళ్ళెవరు ఏ అనుకున్నా నాకు ఫరక్ పడదు, నువ్వేమనుకుంటావు నాకు చాలా ఫరక్ పడుతుంది, నువ్వేమనుకుంటున్నావు దీని గురించి, నా గురించి, రాజు గురించి, నీ అభిప్రాయం ఏంటి అని ఏదైతే ఆ కాన్వర్సేషన్ ఉంటుందో వాళ్ళది, గొడవ నుంచి మొదలయ్యి మెల్లగా ఒక అండర్స్టాండింగ్ దాకా రావడం అనేది, అగైన్ యాజ్ అ సీన్ దట్ వాజ్ అ గుడ్ సీన్ అండ్ రైటింగ్ కూడా ఐ వాజ్ ఇంప్రెస్డ్. రాజుకి ఇంకా ఈ కూతురుతో ఉన్న సోలో సీన్ కూడా, ఆ సీన్ డైరెక్షన్ అయినా కానీ, ఆ సీన్ రైటింగ్ అయినా కానీ, ఆ సీన్ కూడా నాకు నచ్చింది బాగా. అండ్ అఫ్ కోర్స్ గుడిలో ఆ మెయిన్ సీన్, రాజుకి ఇంకా ఈ మేడంకి ఉన్న సీన్, తన ఫిలాసఫీ ఎప్పుడైతే చెప్తాడో ఆమెకి. ఇంకా అది కాకుండా జిమ్లో ఆ అమ్మోరు క్యారెక్టరు, ఇంకా ఈ భార్గవి జోసెఫ్ విషయాల్లో ఆ సీన్స్ కూడా బాగా తీశారు. ఇప్పుడు ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి, సీన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో సీన్ ఉన్నది విచ్ వాజ్ నాట్ సచ్ ఎ పాజిటివ్ ఫర్ మీ. సుందరం అనే పిల్లాడు తండ్రి చేసిన పెద్ద విగ్రహాన్ని ఎప్పుడైతే రాళ్ళేసి కొడతాడో, ఈ ఒక్క సీన్లోనే నాకు కొంచెం ఫోర్స్ చేసినట్టు అనిపించింది. అది కొంచెం నాకు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అనిపించింది సుందరానికి. ఎందుకంటే అప్పటిదాకా ఏదైతే సినిమాలో చూస్తున్నామో, ఈ అబ్బాయి ఎట్లయితే బిహేవ్ చేస్తున్నాడో, ఎలా అయితే దేవుడితో మాట్లాడుతున్నాడో, సడన్ గా ఇది స్లైట్లీ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్. సో అది ఈ ప్లాట్ పాయింట్ ని కొంచెం ఫోర్స్ చేయడానికి అలా చేసినట్టు అనిపించింది, కొంచెం అన్యాచురల్ అనిపించింది నాకు అది. సో దట్ వాజ్ అ నెగటివ్ నాకు. అండ్ అది కాకుండా వీళ్ళందరూ ఒకటే క్యారెక్టర్ అని తెలిసినప్పుడు, ఈ పిల్లాడు సుందరం, రాజు చిన్నప్పుడు సుందరంగా ఉన్నప్పుడు వాడు చేసిన పని వల్లనే అయ్యా ఊరేసుకొని చచ్చిపోయాడు అని ఎక్కడ కూడా దాన్ని ఎఫెక్ట్ కానీ కనపడలేదు. అంటే అఫ్ కోర్స్ సుందరం క్యారెక్టర్ని అక్కడ దాకే కట్టేస్తారు, అయ్యా ఊరేసుకోగానే సుందరం చాప్టర్ క్లోజ్ అవుతుంది సినిమాలో. కానీ ఇప్పుడు వాడే జోసెఫ్, వాడే గడ్డం, వాడే రాజు అని తెలిసిన తర్వాత అంత పెద్ద విషయం ఎవరి లైఫ్లో అయినా వాడు చేసిన తప్పు వల్ల, అండ్ వాడికి అసలు ఆ ఉద్దేశమే లేకుండే, వాడేదో అమాయకత్వంలో చేసిన తప్పు వల్ల అయ్యా ఊరేసుకొని చచ్చిపోయాడు అన్న విషయం వాడికి ఒకవేళ ఆ చిన్న ఏజ్లో వాడికి తెలియకపోయినా తర్వాత ఎప్పుడో అప్పుడు తెలుసుంటుంది కదా. అది ఎంత భారీ ట్రామాటిక్ విషయం అంటే అది ఎవరి లైఫ్నైనా ఒక కంప్లీట్లీ వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళిపోయే అవకాశం ఉన్నది అలాంటి సంఘటన. కానీ జోసెఫ్ క్యారెక్టర్లో అయినా కానీ, గడ్డం క్యారెక్టర్లో అయినా కానీ, రాజు క్యారెక్టర్లో అయినా కానీ, ఆ సంఘటన జరిగినందుకు దానివల్ల, అంటే ఆ గిల్ట్ వల్ల ఈ క్యారెక్టర్ సడన్ గా మారిపోయాడు అనేది, లేకపోతే ఏదో వాడి సైకీలో చాలా బరువుగా ఉన్నది వాడి మీద ఆ నిజం అనేది ఎక్కడా లేకుండే.
అది ఎట్లున్నాయంటే స్కూల్లో లవ్ ఫెయిల్ అయినందుకు ఒక దేవుడిని వదిలేశాడు, మళ్ళీ ఊత్లో మళ్ళీ లవ్ ఫెయిల్ అయినందుకు ఇంకో దేవుడిని వదిలేశాడు, మళ్ళీ మిడిల్ ఏజ్లో మళ్ళీ లవ్ ఫెయిల్ అయినందుకు ఆ దేవుడిని కూడా వదిలేశాడు. సో ఒక క్యారెక్టర్ పరంగా, క్యారెక్టర్ రైటింగ్ పరంగా అది అక్కడ కొంచెం నాకు లోపం అనిపించింది. ఇంత భారీ విషయం అస్సలు తగలనట్టు, అస్సలు జరగనట్టు ఉండే సినిమాలు. అండ్ దిస్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ కాల్ అవుట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ సినిమా వచ్చినప్పుడు కూడా నేను చాలా విన్నా దీని గురించి. వచ్చింది కేర్ ఆఫ్ కంచరపాలెము, లో బడ్జెట్, తీసేశాడు, ఊరు వాళ్ళతోనే యాక్టింగ్ చేయించాడు, చాలా మంది ఇంప్రెస్ అయిపోతుండ్రు, ఇది అది అని విన్నా నేను కూడా అప్పుడు. కానీ ఆ ఫేజ్ లో ఈ పాడ్కాస్ట్ లేకుండా ఇంకా అండ్ తెలుగు సినిమాలు అస్సలు చూడకపోతుండే. ఎందుకంటే ఎట్లాంటి డోక్ వచ్చిందంటే TFI మీద, ఇక నా వల్ల కాదు, సరే వచ్చింది మంచిది అనుకొని చూడకుండానే వదిలేసినాను. కానీ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఉండడం వల్ల అండ్ శ్రీనివాస్ ఈ ఎపిసోడ్ని పవర్ చేయడం వల్ల మొత్తానికి ఈ సినిమా చూసే అవకాశం దొరికింది నాకు. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఫైనలీ శ్రీనివాస్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ మూవీ. మంచి చాయిస్. సో అదండి కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా రివ్యూ. ఈ సినిమాలో మీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. ఒక్కటి ఉన్నది, కమ్యూనిటీ ఇట్స్ నాట్ ఈజీ. ఈ సినిమా తత్వమే, అంటే దీని ఎసెన్స్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనిటీ. అండ్ క్రెడిట్ టు దిస్ మూవీ, కమ్యూనిటీ అనగా జస్ట్ ఒక రోజీ పిక్చర్ చూపించలేదు, రెండు విధాలుగా చూపించాడు. ఒక టైట్ నిట్ కమ్యూనిటీ ఉంటే దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి, అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఒకలాంటి బలం ఉంటుంది అందరిలో, ఒకలాంటి సురక్షణ ఉంటుంది అందరికీ. ఎవరో ఒకరు ఉన్నారు చూడ్డానికి అని చెప్పి, అనుకోలేని టైంలో ఏదైనా ఆపద వస్తే చుట్టుపక్కనే ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం మనలాంటి కమ్యూనిటీస్ మనకు అందిస్తాయి. కానీ అదే కాయిన్ని టాస్ చేసి రివర్స్ చేస్తే అటువైపు ఏముంటుంది అంటే, ఇంత దగ్గరగా ఉండేసరికి దానివల్ల ఫ్రిక్షన్ కూడా ఉంటుంది, దానివల్ల అప్పుడప్పుడు గొడవలు కూడా పడతాం, అండ్ దానివల్ల అప్పుడప్పుడు చాలా ప్రమాదకరం కూడా. ఇందులో ఎలా అయితే సలీమాకి అవుతుందో, ఇంకా ఎలా అయితే సుందరం గాడికి లవ్ ఫెయిలియర్ అవుతుందో, ఎలా అయితే జోసెఫ్ గాడికి లవ్ ఫెయిలియర్ అవుతుందో, అవన్నీ కూడా ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ కమ్యూనిటీ. కొన్నిసార్లు బాగా వెచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంది కమ్యూనిటీ, కొన్నిసార్లు మరీ కడ్రాయర్లు సందుల్లో దూరినప్పుడు ఎట్లా ఉంటుంది, చిరాకుగా అట్లుంటుంది. బాబా ప్రతి దాంట్లో తలదోసుకుంటారు వీళ్ళు, అసలు ఫ్రీడమ్ లేకుండా పోయింది, అసలు ఊపిరాడకుండా పోయింది అనుకొని చాలా మంది పారిపోతుంటారు కమ్యూనిటీల నుంచి, ఊర్ల నుంచి, లేకపోతే టౌన్ల నుంచి సిటీలకైనా, లేకపోతే సిటీల నుంచి వేరే సిటీలకైనా, లేకపోతే ఏకంగా దేశం వదిలి ఫారిన్కి వెళ్ళిపోతారు తట్టుకోలేక. కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కనీసం, ఊపిరాడుతుంది కనీసం. అండ్ అది నిజమే, దూరం వెళ్ళిపోతే ఫ్రీడమ్ అయితే ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది ఫ్రీడమ్, ఏం కావాలంటే చేసుకోవచ్చు. కానీ కమ్యూనిటీ ఉండదు. మీకు ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తెలుసుంటే ఒక్కసారి వాళ్ళని అడగండి, తెలిసే ఉంటుంది, మీరు తెలుగోళ్ళు కాబట్టి ఎవడో ఒకడు ఉంటాడు, ఒక్కసారి అడిగి చూడండి ఎలా ఉంటుంది అక్కడ కమ్యూనిటీ విషయంలో. ఫ్రీడమ్ విషయంలో అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రీడమ్, కానీ కమ్యూనిటీ ఉండదు. దానివల్ల ఎంత ఏకాంతంగా అనిపిస్తుందో అడగండి ఒకసారి. సో మొత్తానికి పాయింట్ ఏంటంటే, ఈ కమ్యూనిటీ కాస్త నా సందుల్లో దూరుతుందిరా బాబు, నేను పారిపోవాలి అనుకోవడం కూడా అర్థం చేసుకోవచ్చు, నాకు ఫ్రీడమ్ కావాలి అనుకోవడం కూడా అర్థం చేసుకోవచ్చు. అబ్బా వీళ్ళు ఉండడం వల్ల చుట్టుపక్కల చాలా ఇబ్బందులు లేకుండా ఒకలాంటి సెక్యూరిటీ, ఒకలాంటి బలం, ఒకలాంటి సేఫ్టీ ఉన్నది అని అనుకోవడం కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏం చేయాలి అంటే, డిస్టెన్స్ అనేది మనం నెగోషియేట్ చేయాలి కమ్యూనిటీతో. ఎంత దూరం ఉంచదలుచుకున్నారు, ఎంత దగ్గర పెట్టుకోదలుచుకున్నారు. మరీ దూరం వెళ్ళిపోతే ఫ్రీడమ్ అయితే ఉంటుంది కానీ కమ్యూనిటీ ఉండదు, మరీ దగ్గర పెట్టుకుంటే కమ్యూనిటీ అయితే ఉంటుంది కానీ ఫ్రీడమ్ పోతుంది, ముక్కులో దూరుతారు వాళ్ళు. బాటమ్ లైన్ ఏంటంటే, సంఖలో కమ్యూనిటీ పెట్టుకొని కొంచెం ఫ్రీడమ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, కానీ సంఖలో ఫ్రీడమ్ పెట్టుకొని ఫ్రెష్గా మళ్ళీ కొత్త కమ్యూనిటీని పెంచుకోవాలి అంటే అది జరిగే పని కాదు. అక్కడితో కొంచెం క్లారిటీ వస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఉన్న కమ్యూనిటీని ఉంచుకోవడము, మెయింటైన్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఎంత దూరం అయితే ఉంచాలో అంత దూరం అయితే ఉంచాలి. మంచి కదా అని చెప్పేసి సంఖలో దూసుకోబెట్టుకుని కూర్చుంటే ఎక్కడ కూడా ఎలాంటి ఫ్రీడమ్ కూడా ఉన్నట్టు ఉండదు. అండ్ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, ఏం చేయాలనుకున్నా, ఏదైనా రిస్క్ తీసుకోవాలనుకున్నా, ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా, నీకు అవుతుంది అనుకుంటావా, ఇట్లాంటి మాటలు కూడా వస్తాయి, కిందికి లాగే మాటలు కూడా వస్తాయి. సో ఆ డిస్టెన్స్ అనేది నెగోషియేట్ చేయడం ముఖ్యం. అండ్ అందుకే కమ్యూనిటీ ఇట్స్ నాట్ ఈజీ. సో అదండి గుణపాఠం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వచ్చేద్దాం రేటింగ్కి.
ఈ సినిమాకి ఎందులో రేటింగ్ ఇద్దాం? క్వార్టర్లో ఇద్దాం. క్వార్టర్ మ్యాన్షన్ హౌస్. సో ఈ చిత్రానికి ఇదొక డ్రామా మూవీ. కేర్ ఆఫ్ కంచరపాలెం అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. తప్పకుండా చూడండి, మంచి సినిమా. ఈ చిత్రానికి నేను 10 క్వార్టర్లలో 8 క్వార్టర్లు ఇస్తున్నా. వండర్ఫుల్. సో ఇప్పుడు రేటింగ్ కూడా అయిపోయింది కాబట్టి మీకేమనిపించింది ఈ సినిమా చూసి? ఏమైనా పాయింట్స్ మిస్ అయినాయా? లేకపోతే నేను చెప్పంది మీకు యాక్చువల్గా చాలా ఇంప్రెస్ అయ్యారా ఎక్కడైనా సినిమాలో? లేకపోతే ఈ సినిమా మీకు అసలు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? ఇలాంటి పాయింట్స్ అన్ని కేర్ ఆఫ్ థైగా ప్రొఫెషనల్ లిసనర్ అని మాకు ఎక్కడ రాయాలో మీకు తెలుసు కదా. మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, ఇంకా థైగ్యాప్ డిస్కార్డ్. మా థైగ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్స్ కమ్యూనిటీ ఈ వారం వేచి చూస్తున్నారు. రాణి రంగు చొక్కాలు వేసుకున్న వాళ్ళ కోసం, సినిమా పాటలు పాడేవాళ్ల కోసం, క్వార్టర్ మ్యాన్షన్ హౌస్ తాగేవాళ్ల కోసం, పొద్దునే లేచి జాగింగ్ చేసేవాళ్ల కోసం, జిమ్కెళ్ళి వర్కౌట్ చేయని వాళ్ళ కోసం, ఇంకా క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళ కోసం, దోస్తులతో సిట్టింగ్ వేసినప్పుడు పాట పాడేవాళ్ల కోసం, అండ్ దోస్తులకి ఉద్యోగాలు ఇప్పించే వాళ్ళ కోసం వచ్చేయండి మా థైగ్యాప్ డిస్కార్డ్కి. ఇంకా థైగ్యాప్ పేట్రియాన్. థైగ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే, సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా మా పేట్రియాన్ జాయిన్ అవ్వండి. యూ కెన్ జాయిన్ ఫర్ ఫ్రీ. అండ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు వీలుంటేనే చేయండి, లేకపోతే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. యూ కెన్ స్టిల్ జాయిన్ ఫర్ ఫ్రీ. అది మాకు ఒక చాలా పెద్ద సపోర్ట్గా ఉంటుంది అది. అండ్ ఇంకో విధమైన ఫ్రీ సపోర్ట్ ఈ పాడ్కాస్ట్కి ఏంటంటే, ముఖ్యంగా మీరు ఎక్కడైతే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో అక్కడ రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటే రేటింగ్ ఇవ్వండి. కామెంట్ వదిలే లేకపోతే మీ రివ్యూ వదిలే ఆప్షన్ ఉంటే తప్పకుండా ఒక రివ్యూ కూడా వదలండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది పాడ్కాస్ట్కి. సో థైగ్యాప్ డిస్కార్డ్ ఇంకా థైగ్యాప్ పేట్రియాన్ ఈ 2 లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. తప్పకుండా కొట్టండి, వచ్చేయండి. అందరితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. సో మొత్తానికి అన్ని కార్యక్రమాలు ముగిసినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి.